ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. సర్కార్ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో దాని మీద మళ్ళీ 11వ తారీఖు నాడు కూడా మీటింగ్ ఉన్నది. దాంట్లో ప్రధానమైనది ఆర్టీసీ. ఇంకా మరొక ప్రశ్న, ఈ బస్సులకు సంబంధించి గతంలో 60% ఉన్న ఆర్టీసీ రేషి 100% పెరిగింది. అంటే ప్రయాణికుల సంఖ్య 50% పెరిగింది. పర్ డే 35 lakhs నుంచి ఇప్పుడు 50 lakhs 52 lakhs ట్రావెల్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం బస్సెస్ మనకు 2019లో 10,500 బస్సులు ఉండేది. పెరిగిన ప్రయాణికుల ప్రకారం ఇంకా 50% పెరిగారు కాబట్టి బస్సులు కూడా 15,000 వరకు ఉంటుంది. ఆ లెక్క ప్రకారం మనకి ఇప్పుడు 8,500 ఉంది. అంటే 6,000 గ్యాప్ ఉంది. దీన్ని ఎలా ఫీల్ చేస్తారు? ఉన్న బస్సులో ఓవర్ క్రౌడ్ జర్నీ చేస్తుంది, ప్రమాదాలకు కొంత ఆస్కారం ఉంటుంది. అంటే ప్రాక్టికల్ గా ఉండే ప్రాబ్లం ఇది. అంటే డిమాండ్ అనుగుణంగా గ్యాప్ ఉంది బాగా. ఇప్పుడు యాక్సిడెంట్స్ రేట్ ఎవరైనా బస్సులు పెరుగుతాయని సబ్జెక్టు బస్సులు పెరుగుతాయి. బస్సులు పెంచడానికి కొత్త రూట్ల వస్తాయి. అనేక నియోజకవర్గాల నుంచి కూడా మండలాల నుంచి ప్రజలు కూడా స్వయంగా నేరుగా చీఫ్ మినిస్టర్ గారు కావచ్చు, లేదా అందరు మంత్రులకు, సెక్రటరీ గారికి, ఎండీ గారికి, మిగతా జిల్లాలో డిఎంస్ దాకా తప్పకుండా ఇంతకుముందు ఎండీ గారు చెప్పినట్టు 2,500 బస్సులు తీసుకోవడం కావచ్చు. అవసరమైతే ఇంకా కంటిన్యూషన్ ప్లస్ బస్సులు వెళ్ళడంతో సరిపోయి కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా నడుస్తోంది. యాక్టివ్మెంట్స్ పెరిగితే సంస్థ ఎఫిషియన్సీని దాన్ని మళ్ళా అంశాలన్నింటిని మూవ్మెంట్ చేసుకొని పోతాం కాబట్టి దాంతో సంఖ్య దానికి సంబంధించిన అంశం చర్చనే రాదు. ఎందుకంటే 6,000 బస్సులు, 10,000 బస్సులు, ఇంకా 50% బస్సులు కాదు. ఉన్న బస్సులే సంఖ్య ప్రయాణికుల సంఖ్య. కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్. ఏంటంటే ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ కవర్లు వేసి ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారని కొన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సరే, మీరు ఇంత గొప్పగా నడిపిస్తున్నారు, కానీ సోషల్ మీడియా వార్తల్ని మీరు ఎట్లా ఖండిస్తారు? చాలా కూడా సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. దాడిని కూడా సిబ్బంది హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, సంస్థ తరఫున. ప్రభుత్వ పథకం తీసుకొని ముందుకు పోవాలన్నప్పుడు దాన్ని అమలు చేసే అధికార యంత్రాంగం 100% శ్రమ పడాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క మహిళలకు సంబంధించి ఉచితంగా బస్ ప్రయాణం డిసెంబర్ 9 నాడు ప్రకటిస్తే ఇవాళ మార్చి 9 దాదాపు 25 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినారంటే ఆ కార్యక్రమం ఎంత విజయవంతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది అక్కాచెల్లెలకు ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. సో ఈ సందర్భంలో కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి కూడా ప్రభుత్వము, సంస్థ, ముఖ్యంగా ఎండీ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరి యొక్క మంచి చెడుగా మనమే చూడాల్సి ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో మరి ప్రభుత్వం తరఫున ఒక 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆనాడు నెక్లెస్ రోడ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 280 కోట్ల బాండ్స్, పెండింగ్ బాండ్స్ అన్నింటినీ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు రిలీజ్ చేసినారు. దానికి పేమెంట్ కూడా 2 రోజుల నుంచి ఇవ్వడం స్టార్ట్ జరుగుతుంది. పేమెంట్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ వాళ్ళకు నేరుగా పోవడానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధంగా తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత రెండో కార్యక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి ఈ పీఆర్సీకి సంబంధించి చాలా కాలంగా 2016లో 2017లో 16% ఫిట్మెంట్ తోటి ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించినప్పుడు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందజేసిందని చెప్పవచ్చు. సో ఏదైతే వారికి పీఆర్సీని ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా పీఆర్సీ సవరించబడుతుంది. సో అందులో బాగానే ప్రస్తుతంగా ఉన్నటువంటి పే స్కేల్ 2017, అదేవిధంగా 2021 కూడా ఒకరు సవరించి పే స్కేల్ 2017, దాంతో పాటు 17లో సవరణ తీసుకుని ఉద్యోగుల అభ్యర్థి మేరకు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. టీఎస్ఆర్టీసీ పే స్కేల్ 2017ను 21% ఫిట్మెంట్ తో 1/4/2017 నుంచి అమలు చేయబడుతుంది. సో ఇందులో భాగంగా 1/1/2017 వరకు ఉన్నటువంటి కరువు భత్యాన్ని దాదాపు 31% నుంచి 1/4/2017 నుంచి పే స్కేల్ స్థిరీకరణ గురించి విలీనం చేయబడుతుంది. సో సవరించినటువంటి ఈ వేతనాలు ఏవైతే ఉన్నాయో జూన్ 1వ తేదీ నుంచి అమల్లో ఉంటాయని కూడా ఇప్పటికే టీఎస్ఆర్టీసీ అధికారులు అయితే ప్రకటించారు. సో అందులో భాగంగానే
పే స్కేల్ 2017 21% ఫిట్మెంట్ తో అమలు చేయబడ్డానికి సంవత్సరానికి దాదాపు 418 కోట్ల అదనపు భారం టీఎస్ఆర్టీసీ పై పడనుంది. సో పెరిగినటువంటి ఈ జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో జూన్ 1వ తేదీ నుంచి అమల్లో ఉంటాయని కూడా ఇప్పటికే టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రకటన మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వెల్లడించారు. సో ముఖ్యంగా ఏదైతే పిఆర్సీ కోసం ఎప్పటి నుంచో ఆర్టీసీ కార్మికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పవచ్చు. సో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కళ సాకారమైందని చెప్పొచ్చు. దీనివల్ల దాదాపు మొత్తం కూడా దాదాపు 42,000 మందికి పైగా ఆర్టీసీ కార్మికులందరికీ కూడా ఎంతగానో నష్టం చేకూరుతున్నట్టు కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికైతే ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.